కాశీ వారాహి అమ్మవారిని దర్శించుకోవాలనే సంకల్పంతో మనకు దగ్గరలో ఉండాలనే ఉద్దేశంతో కాశీ వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ రూరల్ నియోజకవర్గం కర్ప మండలం కోరిపల్లి గ్రామంలో వేంచేసిన కాశీ వారాహి అమ్మవారి ఆలయం వద్ద ఆషాఢగుప్త నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు బృహత్ వారాహి అవతారంలో అమ్మవారి దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా కాశీ వారాహి అమ్మవారికి ఆలయ అర్చకులు చేరుకూరు సుబ్బన్న ఆధ్వర్యంలో చిక్కాల ఆదినారాయణ సత్యవతి దంపతులతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి 1,00,000 కుంకుమ పూజ నిర్వహించారు. మాల ధరించిన అమ్మవారి భక్తులందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో పాల్గొన్నారు. ఎందుకంటే నవరాత్రులు అన్నది మనకి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. చాలా వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా చల్లగా ఉంది. మొన్నటిదాకా ఎండలు కాసి నిన్న చల్లగా ఉంది, గాలి చల్లగా ఉంది. రేపు శుక్రవారం పూజ కుంకుమ పూజ, అటువంటిది నవరాత్రుల్లో కుంకుమ పూజ వచ్చింది. చాలా అద్భుతంగా ఉంటుంది. రేపు కూడా పాల అభిషేకం, రేపు అమ్మవారికి అలంకరణ కూడా పాల సముద్రంలో ఉన్నట్టుగా అలంకారం కూడా రేపు ఉందండి. ఎందుకంటే నవరాత్రుల్లో ఆషాఢ నవరాత్రులు అనేది మనకు చాలా అదుగా ఉంటాయి. మామూలుగా ఆషాఢ అంటే కొత్త పెళ్లి కొడుకు రాకూడదని పూరకలిసి శాస్త్రం ఉంది నెలల్లో. అటువంటిది ఆషాఢంలో అమ్మవారు ఇక్కడ ఒక ప్రత్యేకంగా చేసుకుంటున్నారు. 9 రోజులు 11 రోజులు దాంట్లో ఇవాళ కుంకుమ పూజ. నేనేమన్నదంటే కాశీ వెళ్ళాలంటే చాలా దూరం, ఖర్చుతో కూడింది. అటువంటి అమ్మవారు కాశీలో ఎలాగైతే పరిణామం ఉందో అదే అమ్మవారు తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. వైబ్రేషన్ చాలా చూడండి. లోన చూడ కుంకుమ పూజ కూడా ఎంతమంది జనంలో వచ్చి స్వచ్ఛందంగా చేసుకుంటున్నారో. ఏది మన చెప్పినట్టు జరగదో అమ్మవారి కృప ఉంటే కానీ ఎవరు జరగదు. ఇది 100% ఇక్కడ అమ్మవారి కృప ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. అందరికీ నమస్కారం అండి.